ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంకొక పక్క షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం. రోడ్లు, పోర్ట్లు, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నిటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం. అదే సమయంలో సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు, నేరుగా సర్వీసులు మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. డీఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కరోనా సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రూల్స్ ఇక్కడ చూసి ఇంత దేశం అంతా పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి. అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళంతవరకు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాం తప్ప, లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విష్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు లాస్ట్ 2 years లో మేము డబ్బులు ఇచ్చాం. మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కి వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి, తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు. 93 స్కీమ్స్ ని మళ్ళా రివైవ్ చేశాం. పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది, మామూలు కాదు. 32,000 కోట్ల రూపాయలు పెంచారు. కరోనా 15 రూపాయలు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టర్ కోసం 15 రూపాయలు పెట్టుకున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మొన్న కూడా పేపర్ కూడా రిలీజ్ చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ అని. మళ్ళా నేను పోలా. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఏదైతే సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన. అంటే మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నదో ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీ 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్ లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈ రోజే కాదు 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంట్రోల్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం.
రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలి దానికి ముందుకు పోతున్నాం. అవి కూడా చేస్తున్నాం. అన్ని మైండ్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇప్పటికే 8,29,000 మందికి 8,29,000 కోట్ల రూపాయలు ఆమోదం చెప్పాం. దీనివల్ల 7,62,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకో పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అనే పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మెగా పేటీఎం ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్లీ దాన్ని రివైవ్ చేసి టాప్ 3లో కానీ నెంబర్ 1 కానీ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రద్ధ పెట్టాం. వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు. ఈరోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు. అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో. పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 ఏళ్లు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు. నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థ. అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ మనకు నేను ఒక మాటలో చెప్పాలంటే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వారసత్వంగా ఇచ్చిండారు. దాన్ని మైనింగ్ చేయడానికే పెద్ద సమస్యగా తయారైంది. జనవరి 1కి డేట్ పెట్టాను. ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ 100% చేయడం. అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందు పోయే పరిస్థితికి వచ్చా. సర్క్యులర్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి నేను ప్రెజెంటేషన్ మీకు చేసి చూపిస్తున్నాను. సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈరోజు ఇది జూలై సెప్టెంబర్ 25-26 ఫస్ట్ హాఫ్ ఇయర్లీ, ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి, పిసిఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 3 చూపిస్తున్నాం. అదే మరి మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్స్ తయారు చేస్తారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల లాభం ఏంటని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇంకో పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి వస్తుంది, మెరుగైన జీవన ప్రణాళికకి నాంది పలుకుతుంది. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ 2 ఉంటాయి. 11-12 బేస్ ఇయర్గా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయో ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ.
అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 6-7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉంది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే